మీరు ఎంత కష్టపడినా ఎందుకు మనీ సేవ్ అవ్వటం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మా నాన్న కథ. రియల్ రీజన్ ఇన్కమ్ కాదు, మన థింకింగ్. మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఆల్మోస్ట్ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. శాలరీ వస్తుంది, కానీ మంత్ ఎండ్కి 0 అవుతుంది. ఇంక్రిమెంట్ వచ్చినా కూడా లైఫ్లో పెద్ద చేంజ్ కనిపించదు. మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా? మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ముందు ఎక్స్పెన్సెస్ అన్నీ చేసి మిగిలింది ఉంటే సేవ్ చేయాలి అని అనుకుంటాం. కానీ నిజమేంటి అంటే, అలా ఎప్పుడు సేవ్ అవ్వదు. రిచ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే, ముందు సేవ్ చేస్తారు, మిగతా దాంట్లో అడ్జస్ట్ అవుతారు. అదే మెయిన్ డిఫరెన్స్. ఇంకో పెద్ద ప్రాబ్లం ఈ ఎంఐ ట్రాప్. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ. ఇలా చూస్తే మన లైఫ్ మొత్తం ఈఎంఐలో పడిపోతుంది. మనం కష్టపడి సంపాదించిన మనీ మన కోసం కాదు, బ్యాంక్స్ కోసం వర్క్ చేస్తుంది. ఇంకా బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే, మనకి ఎవరు మనీ గురించి నేర్పించరు. సో స్కూల్లో మ్యాథ్స్ నేర్పిస్తారు, మార్క్స్ కోసం ప్రిపేర్ చేశారు. కానీ మనీ ఎలా సేవ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అనే విషయం ఎవరు చెప్పలేదు. అదే మన బిగ్గెస్ట్ వీక్నెస్. కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ పూర్గా ఉండడానికి రీజన్ శాలరీ కాదు, మన హ్యాబిట్స్, మన డిసిజన్స్. మన థింకింగ్ చేంజ్ అవ్వకపోతే మన సిచ్యువేషన్ కూడా చేంజ్ అవ్వదు. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే, ఇలాంటి రియల్ లైఫ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.